చున్నానయా, నీ కృప కొరకు కనిపెట్టుచున్నానయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానము, ఒక షరతుతో కూడిన వాగ్దానము. నిజమే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము. ఈరోజు మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. దేవుని యుద్ధకు వచ్చి ప్రార్థన చేయించిన మనం అందరం కూడా దేవుడు ఉన్నాడనియో, ఆయనను వెతుకు వారందరికీ ఫలము దయచేయు దేవుడనియో, మరి మనము ప్రార్థించిన ప్రతి ప్రార్థన, విజ్ఞాపన, ప్రతి విన్నపము, ప్రతి మొర ఆయన ఆలకించి మనకు జవాబు దయచేస్తారని సంపూర్ణంగా నమ్మి ఆ ప్రకారము మనము మన పనుల భారము, మన ప్రతి సమస్యలు, ప్రతి చిక్కులు, ప్రతి సంకటములు, ప్రతి విధమైన ఆరాటాలు, పోరాటాలు దేవుని సన్నిధిలో సమర్పించినప్పుడు గొప్ప విజయం దయచేస్తాడు. కాబట్టి ఈ దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసం మనం చెప్పుకుంటూ క్రియలు లేకుండా మనము విశ్వాస జీవితము కేవలము మనము ఆ యొక్క క్రియాఫలము అనుభవించకుండా దేవుణ్ణి వెతుకుతే అది వ్యర్థమని దేవుడు సెలవిస్తుండగా రండి కలిసి ప్రార్థన చేసుకొని మనము వాగ్దానంను పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ దిన ముందు తండ్రి విశ్వాసంతో ప్రవ్వా కనిపెడుచు మీకు ఇష్టలుగా జీవించుటకు దేవా మీ సన్నిధిలో మిమ్మల్ని వెతుకుచూ ఉండగా ప్రవ్వా మీరు తగిన ఫలము దయచేవారని ప్రవ్వా పూర్ణ హృదయంతో నమ్ముతున్నామయ్యా. ఈ దిన ముందు ప్రవ్వా మా ప్రతి పనుల భారము, ప్రతి సమస్యలు, ప్రతి విధమైన తండ్రి అయ్యా సవాళ్ళు, ప్రతి సంకటములు ప్రవ్వా మీ సన్నిధిలో ప్రవ్వా సమర్పిస్తుండగా ప్రతి దానికి మీరు విజయం అనుగ్రహించి దేవుడు ప్రవ్వా, నెమ్మది అనుగ్రహించి దేవుడు ప్రభా, తిరిగి ప్రభా అయా కట్టుటకు, తిరిగి నాటుటకు, తిరిగి ఫలింపచేయుటకు, జీవితాల్లో తిరిగి ఆనందము, సంతోషము, ఉజ్జీవము దేవా దయచేయుటకు మీరు సమర్థుడు ప్రభా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని వాక్యంలో సెలవిస్తుండగా ఆ కృప ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, గొప్ప జయ జీవితం ప్రభా ఈ దినమంతటికి ప్రభా గొప్ప వాగ్దాన ఫలముతో మమ్మను బలపరచమని మీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక.